పిల్లల లంచ్ బాక్స్ కోసం ఆలు పరాటాను మరి తయారు చేసుకుందామండి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి పిల్లలకి స్కూల్ రీఓపెన్ చేస్తున్నారు కదండి. పిల్లల కోసమని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. మరి మనం సింపుల్ రెసిపీస్ అయి ఉండాలి, న్యూట్రిషన్స్ కలిగిన ఫుడ్ అయి ఉండాలి. అలాగే ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి ఆలు పరాటా ఎలా చేయాలో చూపించేస్తానండి. మార్నింగ్ మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెడతాం కదా, వాళ్ళు లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకొని తినేటప్పటికి అంతే సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి. అది ఎలాగో ఆలు పరాటా చేసుకోవడానికి మొదటిగా 1 కప్పు గోధుమపిండి తీసుకున్నానండి. 200 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు గోధుమపిండిని మనం కలిపేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకున్నానండి. గోధుమపిండి మనం ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకుందామండి కలుపుకోవడానికి. పిండిని ఇప్పుడు వాటర్ పోసుకొని ఇప్పుడు కలుపుకుందామండి. మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇలా వాటర్ పోసుకొని చక్కగా చపాతీ ముద్ద మాదిరి మనం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట అండి. ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకుందాం. గోధుమపిండిని మనం ఇలా చూసారా సాఫ్ట్గా కలుపుకొని ఇందులో మనం 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఇలా చక్కగా ఇలా చూసారా చక్కగా పిండి అంతా కూడా లేదు కదా, ఎలా సాఫ్ట్గా ఇదిగో ముద్ద ఇలా తయారైపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం పిండిని పక్కన పెట్టేసుకుందామండి. పరాటాల్లో ఆలు స్టఫింగ్ కోసం ఉడకబెట్టిన 5 ఆలులు తీసుకున్నానండి. ఇలా ఉడకబెట్టిని తీసుకుంటే కనుక మనం ఎర్లీగా తయారు చేసుకోవచ్చు కదా. ఈ ఆలుని మనం ఇలాగా స్మాష్ చేసుకుందాం. చేతితో చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత మనం సాల్ట్ని వేసుకుందాం. మళ్ళీ చూసుకొని వేసుకుందాం. ఉల్లిపాయ 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిరపకాయలు 2 మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. కారం హాఫ్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం 1/2 టేబుల్ స్పూన్. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించింది 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే నిమ్మ చెక్క, 1 నిమ్మ చెక్కని సగం పిండుకుందాం. చిన్న చిన్న ముక్కలు కోసుకుని అవి కూడా ఇందులో వేసేసుకొని కలుపుకుందామండి. చక్కగా అన్నీ కలిసిలాగా ఇందులో ఇలా కలిపేసుకొని మనం సరిపోతుందండి. ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చక్కగా మళ్ళీ ఒకసారి మనం ఇలాగా ఒత్తుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనం హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసాం. మెత్తగా కూడా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా చిన్న చిన్న పోర్షన్స్ కింద మనకి ఏ సైజు కావాలో మనం ఆ సైజుని మనం ఇలా చేసేసుకుందాం. మరి ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకున్నాం కదండి. ఇలా మనం చక్కగా ఇలా ఈ ఆకారంలో ఇలా తీసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఆలు స్టఫింగ్, మనకి ఎంత కావాలితే అంత 1 స్పూను కొంచెం ఇలా వేసుకొని ఇలా జాగ్రత్తగా ఇలా కనిపిస్తుందండి. ఇలా ఎక్కడ స్టఫింగ్ బయటికి రాకుండా ఇలాగా అన్నీ కూడా ఇలా స్టఫింగ్ చేసేసుకుందాం. ఇలా స్టఫింగ్ చేసి చూపిస్తాను ఇందులో. మరి ఒకటిని మళ్ళీ కొత్తగాను ఇలా పెట్టేసుకోవాలండి. అలా అన్నీ చేసేస్తాను. మరి ఇదిగోండి అన్నిట్లో స్టఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఇలాగా ఒత్తుకోవాలండి. చక్కగాను ప్రెజర్ అంతా చూపించి ఒత్తకూడదు. నెమ్మదిగా ఇలా ఒత్తుకొని ఎక్కడా బయటికి రాకుండా మెల్లగా ఇలా ఒత్తుకోవాలండి. చూస్తున్నారా? ఇలా మనకి పరాటా సైజులో ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా ఒత్తేసుకొని అన్నీ ఇలాగే చేసేసుకుందాం. మరి చూసారా చక్కగాను
ఎంత మన ఆలు పరాటాలన్నీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను, ఒక అట్ల రేకుని పెట్టుకున్నాను. అట్ల రేకు హీట్ ఎక్కిందండి. అట్ల రేకు హీట్ ఎక్కే వరకు కూడా మనం పరాటాలని వేయకూడదండి. అదిగో మనం ఇలా వేసేసుకున్నాం ఇప్పుడు పరాటాని. ఇప్పుడు రెండో వైపును కూడా చక్కగా తిప్పుకున్నామండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పరాటా మీద మనకుంటే బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ చక్కగా ఇలా అప్లై చేసుకోవాలండి. ఫస్టే అప్లై చేయకూడదు, కాలాక అప్లై చేసుకోవాలండి. ఇలాగా నెయ్యి వేసుకొని చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా టర్న్ చేసుకుందాం. చేసుకొని ఇక్కడ కూడా మనం నెయ్యి అప్లై చేసుకుందాం. ఇంతేనండి పరాటాలన్నీ మరి ఇలాగే కాల్ చేసుకుందాం. మరి బాగా కాలిందో ఇలాగా అన్నీ వేసేసుకుందామండి. మరి అన్నీ వేసి చూపిస్తాను మరి మీకు. మనీ రెడీ చేసేసుకుందాం. ఇంకా చూడండి అయిపోయినాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ ఆలు పరాటాలు చాలా వేడివేడిగా ఉన్నాయి, రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి ఇచ్చేటట్టయితే కనుక వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. చూసారా మెత్తగా ఎంత స్మూత్గా. నేను ఒకటి మీకోసం ఏదో చింపుతున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే చక్కగా లోపలంతా స్టఫింగ్ ఉంది. ఏ స్టఫింగ్ కూడా బయటికి రాలేదు. ఇక మీకు చూపించాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇక చూడండి చక్కగా ఇలా స్టఫింగ్ లోపల ఉంది చక్కగాను. చాలా బాగా వచ్చినాయండి ఆలు సరే ఫ్రెండ్స్, ఆలు పరాటా ఎంత టేస్టీగా చేసుకోవచ్చో మీకు అర్థమైంది కదా. పిల్లలైతే లోటలు వేసుకొని తినేస్తారు. వాళ్ళకి ఇలాగా టిఫిన్ బాక్స్ పెట్టి పంపించామనుకోండి అస్సలు వదలరు. మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు మిమ్మల్ని. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆలు కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ ఆలు పరాటా కాంబినేషను కర్డ్ అండి, పెరుగుతో డిప్ చేసుకుని నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మరి నేను కూడా టేస్ట్ చేస్తాను. ఇందాక మీకు ఇరుపు చూపించాను కదా, చాలా మృదువుగా ఉంది. చూడండి నేను పెరుగు వేసుకొని నేను కూడా తిని చూపిస్తాను, ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంటుందండి, నేను చేస్తూ ఉంటాను కదా, సూపర్గా ఉంటుంది. ఎంత మెత్తగా ఉందో చూసారా, స్మూత్గాను. ఇదిగో చూసారా ఇలా ఇరిపితే వచ్చేస్తుంది. మరి ఇదిగోనండి అద్భుతం అండి. అమ్మో సూపర్గా ఉంది. అబ్బా నేను కూర్చొని తినేస్తాను. మరి రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.